తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తప్పుటకు పరలోకం చేరుటకు నరకము తప్పుటకు నీ ఆలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ ఆలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయ్యా నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయ్యా తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయన్ నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయన్ నీ రక్షణ గోరి సదా సువార్తను వినిపించెన్ నీ రక్షణ గోరి సదా సువార్తను వినిపించెన్ తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తప్పుటకు పరలోకం చేరుటకు నరకము తప్పుటకు. ప్రియమైన గ్రామస్తులారా, తరుణము ఇదే తరుణము ఇదే అంటే సమయము ఇదే, పరలోకము చేరడానికి సమయం ఇదే. నీ ఆయువును ఆలోచించుము అనే చక్కని సువార్త గీతాన్ని విన్నాము. నీ ఆయువు, ఆయువు అంటే ఆయుష్. నీ ఆయుష్ లేదా మానవుని యొక్క ఆయుష్ భూమి మీద అధిక బలమున్న ఎడల 78 సంవత్సరాలే. అయితే ఈ 78 సంవత్సరములు జీవించిన తర్వాత మానవుడు ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్తాడు? మానవుడు 78 సంవత్సరాలు జీవించి మరి పెరిగి పెద్దవాడై ఈ లోకాన్ని విడిచి చనిపోవటమే మానవ జీవితమా? ఇదే మానవ జీవితం అయితే ఈ మానవ జీవితంలో ప్రయాస ఎంతో ఉన్నది. మానవుడి సుఖము కంటే సంతోషము కంటే ప్రయాసపడే జీవితం అంతా ప్రయాసనే అధికంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మానవుణ్ణి అల్పకాల జీవితం కొరకు అనగా 78 సంవత్సరాల జీవితం కొరకు సృష్టించలేదు. మానవుడు ఎల్లప్పుడూ దేవుని ఎదుట ఉండాలని, మానవుడు దేవుడు కలిసి జీవించాలని ప్రణాళిక వేసుకొని దేవుడు మానవుని సృజించాడు. అయితే మానవుడు దేవుని మాటకు అవిధేయుడైపోయి దేవుని మాటను తిరస్కరించి జన్మ కర్మ పాపములు చేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. పాపం అంటే దొంగతనము, మోసము, నరహత్యలు, మానభంగాలు ఇలాంటివి మాత్రమే కాదు. అసూయ, ద్వేషము, మత్సరము, క్రోధము, మత్తతలు ఇలాంటివన్నీ కూడా పాపమే. అనగా ఈ మాట ఏం చెప్తుందంటే ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసి పరలోకము చేరలేకపోతున్నారని
దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మనలో అనేక భేదాలు ఉండొచ్చు, ప్రాంత భేదాలు ఉండొచ్చు, కుల భేదాలు ఉండొచ్చు, జాతి భేదాలు ఉండొచ్చు, మరి ధనికులు పేదలనే భేదాలు ఉండొచ్చు, గాని జ్ఞానం కలిగిన వారు జ్ఞానం లేని వారనే భేదాలు ఉండొచ్చు, గాని చదువుకున్న వారు చదువు లేని వారనే భేదాలు ఉండొచ్చు, గాని ఎవరైనా సరే మనుషులందరూ పాపము చేసిన వారే. కాబట్టి పాపమునకు వచ్చు జీతము మరణము అనగా నరకము. భూలోకములో 78 సంవత్సరాలు మానవుడు తెలిసి తెలియక జీవించిన తర్వాత ఈ లోకం విడిచి చనిపోతే మానవుడు తిరిగి దేవుని సన్నిధిలో నిత్యము జీవించవలసి ఉండగా, అందుకు బదులుగా ఈ భూమి మీద చేసిన పాపానికి బదులుగా, ఈ భూమి మీద చేసిన పాపానికి జీతముగా, ఈ భూమి మీద చేసిన పాపానికి ఫలితంగా మానవుడు నిత్య నరకానికి వెళ్ళవలసి వస్తుంది. నిత్య నరకం అంటే అక్కడ ఏడుపు పండ్లు కొరకుట, నిత్యము మండుచున్న అగ్నిగుండము, ఆ అగ్నిగుండములో కాలవలసి ఉంటుంది. కొంచెం ఎండ ఎక్కువైపోతే భరించలేకపోతున్నామే, పొరపాటున నిప్పు తగిలితే ఓర్చుకోలేకపోతున్నామే. మరి యుగములు మండుచున్న అగ్నిగుండములో నువ్వు ఎలా కాలగలవు? ఇది ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి. ఒక రోజు కాదు, ఒక దినము కాదు, ఒక నెల కాదు, యుగములు ఈ విధంగా కాలవలసిందే. ఈడ జీవించిన జీవితము చాలా చిన్నది. ఈడ జీవించినటువంటి జీవితాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని మాటలు వినక నిర్లక్ష్య పెట్టి జీవిస్తే ఇదిగో ఇలాంటి దుర్గతి పడుతుంది. అయితే ఈ విధంగా మానవుడు నరకములో నశించడం దేవునికి ఇష్టము లేదు. మానవుడు నరకమును తప్పించుకొని తన సన్నిధికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు గనక ఈ రోజు ఈ దినం మీ గ్రామానికి తన దాసులైన మమ్మల్ని ప్రేరేపించి ఇలాగను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చి తరుణమిదే అనగా సమయం ఇదే సమయము, మరి ఈ సమయం దాటిపోతే మరి యొక్క సమయము రాదు అని సెలవిచ్చిన మాటల్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, యేసు ప్రభువుగా లోకరక్షకుడైనటువంటి దేవుడు నరుడుగా 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. కేవలం యేసయ్య నేను పాపిని అని ఒప్పుకుంటే మానవులకు పరలోకం ఇవ్వడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏం లేదు. యేసయ్య నేను పాపిని, నా పాపమును క్షమించు అంటే మానవునికి పరలోకం ఇచ్చేటువంటి ఏర్పాటును దేవుడు చేసి ఉన్నాడు. కాబట్టి ఈ కాలనీలో ఉన్నటువంటి దయచేసి పెద్దలారా, గౌరవనీయులారా, జ్ఞానులారా, మేధావులారా, దేవుని యొక్క మాటను ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ మాటలను తృణీకరిస్తేవా అది వేదనకరమైన స్థలము, భయంకరమైన స్థలము, యుగములు పడవలసి ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏం చేస్తున్నా సరే, యేసు ప్రభువా నేను పాపినని ఈ రోజు నీ మాటలు విన్నాను, నువ్వు క్షమించంటే పరలోక రాజ్యం. ఎంత సులువుగా పరలోకం. దేవుడు మహాకృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. నిన్ను నన్ను మమ్మల్ని కూడా ప్రేమించాడు. ఈ రోజు మాకు మరణ భయం లేదు, చావంటే భయం లేదు. ఎందుకంటే మా జీవము క్రీస్తులో ఉన్నది. ఇక్కడ చనిపోతే మేము పరలోకంలో ప్రభువుతో ఉన్నామనే శుభప్రదమైన నిరీక్షణ మా జీవితాలకు ఉంది. అట్టి నిరీక్షణ నీకుందా? చనిపోతే ఏమవుతావంటేనే, మరణం అంటేనే మానవుడు గడగడలాడిపోతున్నాడు. కానీ భక్తులు అంటున్నారు చావైతే లాభము అంటున్నాడు. నువ్వు చావు లాభం అని చెప్పగలవా? కాబట్టి చావు లాభం అని నువ్వు చెప్పాలంటే యేసు ప్రభు నమ్మితే నీ పాపాలు క్షమించబడతాయి, నీ ఉచితముగా నీతిమంతులుగా చేయబడతారు, పరలోక రాజ్యములో నిత్య జీవమును పొంది జీవిస్తారు. అట్టి కృప, అట్టి